ఆంటీ, మనం ఏ నిజమైతే చరణ్కి తెలియకూడదు అనుకున్నామో అదే తెలిసిపోయింది. ఇప్పుడు చరణ్ రియాక్షన్ ఏంటో. అంటే ఉషని మోసం చేసింది నువ్వా? మాట్లాడవేరా. ఏమండి, ఇక్కడొద్దు. ఇది కాలేజ్. ఇక్కడ ఏదైనా మాట్లాడితే మన కుటుంబమే అల్లరి పాలవుతుంది. ఏదైనా సరే మనం ఇంట్లో మాట్లాడుకుందాం, పదండి. అది కాదు పల్లవి. అయ్యో, సరేనండి, నేను చెప్తున్నాను కదా, రండి. ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా ఉంది. అసలు నువ్వు చేసిన పనుల వల్ల ఎన్నిసార్లు నేను పల్లవిని తప్పు పట్టానో తెలుసా? నీ మీదేదో చాడీలు చెప్తుందని. అసలు దొంగవి నువ్వు. తను మంచిది, తను కరెక్ట్. నేనే అర్థం చేసుకోలేకపోయాను తనని. నీకిదే ఆఖరిసారి చెప్తున్నాను. మళ్ళీ ఏ విషయంలో అయినా ఉష నీ వల్ల ఇబ్బంది పడిందని తెలిస్తే నేను బేర్ చేయను. అమ్మా ఉష, వాడి వల్ల నీకే కష్టం వచ్చినా సరే పల్లవి ఒక్కతే కాదు, నీకండగా నేను కూడా ఉంటాను. ఏ ఇబ్బంది వచ్చినా మాతో చెప్పమ్మా, అర్థమైందా? సరే అండి. అంటే ఏంటి అండి? నువ్వేమైనా పరాయిదానివా? ఈ ఇంటి కోడలివి. ఈయన నీకు బావగారు అవుతారు, నేను అక్కనవుతాను. ఈవిడ అత్తయ్య గారు అవుతారు, ఈవిడ బామ్మగారు అవుతారు. ఇక నుంచి నువ్వు అందరినీ వరుసలు పెట్టే పిలవాలి, అర్థమైందా? సరే అక్క. సరే, వెళ్ళు. మరిది గారు, ఇంకా చూస్తున్నారేంటి? వెళ్ళండి, వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ రండి. బుద్ధి లేదురా నీకు అసలు. నేనేం చేయనమ్మా. ఈ విషయం అన్నయ్యకి తెలియకుండా కవర్ చేయాలనుకున్నాను, కానీ తెలిసిపోయింది. ఇక నన్నేం చేయమంటావు? దీనంతటికి కారణం ఆ పల్లవి ఆంటీ. దానివల్ల ఇవాళ ఈ విషయం బయటపడింది. చందు చరణ్ చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది. సారీ పల్లవి. అయ్యో, మీరు నాకు సారీ చెప్తారేంటండి? లేదు, వాడి విషయంలో నువ్వే ఏదో కావాలని గొడవలు పెడుతున్నావని నేను అపార్థం చేసుకున్నాను. ఐమ్ సారీ పల్లవి. పోనీలేవే, మొత్తానికి నువ్వు అనుకున్నది జరిగింది. ఈ అమ్మాయి జీవితం నిలబడింది. నీ మీద వాడుకున్న కోపం కూడా పోయింది. ఇకనైనా మీ ఇద్దరి మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకో. ఇదేంటి ఇలా జరిగింది? మన ప్లాన్ తో చరణ్ కి పల్లవి మీద ఇంకా కోపం వచ్చి దాన్ని ఇంట్లో నుంచి గెంటేస్తాడు అనుకుంటే మొత్తం రివర్స్ అయిపోయింది ఏంటంటే. ఇదంతా ఆ చందుగడి వల్లే వచ్చింది. వాడు ఓపెన్ అవ్వడం వల్ల ఆ పల్లవికి అది ఫేవర్ అయిపోయింది. దాన్ని ఎలా దెబ్బ కొట్టాలని చూసినా ఎక్కడా కలిసి రావట్లేదేంటి? అత్తయ్య, ఇప్పుడు పల్చటి మజ్జిగలో నిమ్మకాయ పిండి ఏమైనా పట్టుకురమ్మంటారా? ఏయ్, ఏంటే వాగుతున్నావు? అయ్యో, వాగుతున్నావంటారేంటి అత్తయ్య గారు? మీరు అనుకున్న అంచనాలు తారుమారైపోయి ఎంతో ఫ్రస్ట్రేటెడ్ అయిపోయి బాగా హీట్ ఎక్కిపోయి ఉన్నారు కదా. అందుకే మజ్జిగ తాగితే కాస్త కూల్ అవుతారని. ఏంటే రెచ్చిపోతున్నావు? మధ్యలో అడ్డొచ్చావంటే చచ్చిపోతావు. ఎందుకే ఈ ఓవర్ యాక్షన్? నన్ను మా ఆయన్ని విడదీయాలని, మా ఇద్దరి మధ్య దూరం పెంచాలని, నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని అబ్బాబాబాబా, ఎన్ని ప్లాన్లు! ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నారు. కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఏమవుతుంది? మీ ప్లాన్ మీకే రివర్స్ అవుతుంది, అది నాకు ప్లస్ అవుతుంది.
చూసారు కదా మీ అబ్బాయి నా పట్ల ఎంత పాజిటివ్ గా మాట్లాడారు. ఏదో ఇప్పుడు నీ విషయంలో చరణ్ పాజిటివ్ గా మాట్లాడుండొచ్చు, కానీ నీ మీద చరణ్ కి ఏ పాజిటివ్ కన్సర్న్ లేదు. అక్కడే మీరిద్దరూ పిడేల్ మీద దడేల్మని కాలేస్తున్నారు. ఆయనకి మొదటి నుంచి నా మీద అభిమానమైతే ఉంది. కాకపోతే మీలాంటి వాళ్ళు పక్కన చేరి ఈగోని రెచ్చగొడుతుంటే ఆయన ముందు వెనక ఆలోచించకుండా నా మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఫస్ట్ మీ ఇద్దరిని కట్ చేశాననుకోండి, ఆయన ప్రశాంతంగా ఉంటారు, నాతో ప్రేమగా ఉంటారు. ఫైనల్ గా ఇప్పుడు నీతేంటంటే నిజమైన భార్యాభర్తల్ని ఎవ్వరూ విడదీయలేరు. అది మ్యాటర్. సరే కనత్తయ్య, ఇంతకీ మజ్జిగలో నిమ్మకాయ పిండాలా వద్దా? ఏయ్ పోవే ఇక్కడి నుంచి. వద్దంటే ఓకే, మజ్జిగ కావాలంటే నాకు ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, వచ్చేస్తాను. చూసారా అంటే మన ప్లాన్ ఫెయిల్ అయ్యి దానికి ఫేవర్ అయ్యేటప్పటికి ఎలా